హాయ్ ఫ్రెండ్స్, పీబీఎన్ కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఇంటర్ విద్యార్థి. అనగనగా ఒక ఊరిలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చదువుపై అమితమైన ఆసక్తి. చిన్నప్పటి నుంచి టాపర్. ఇంట్లో వాళ్ళకి, స్కూల్లో వాళ్ళకి, టీచర్లకి అరుణ్ అంటే గర్వకారణం. అరుణ్ కళ ఐఏఎస్ అవ్వడం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి లేచి చదివేవాడు. 8 గంటల వరకు చదువుకునేవాడు. మిగతా సమయాన్ని బడి, టీచర్లకు సహాయం, ప్రకృతిలో గడిపేవాడు. సమయం అంటే దేవతలా చూసేవాడు. ప్రతి నిమిషాన్ని లక్ష్యం కోసం వినియోగించేవాడు. తండ్రి చెబుతూ ఉండేవాడు, నీ సమయమే నీ సింహాసనం బాబు, నువ్వు గెలవాలి. ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయ్యాక అరుణ్కు బర్త్డే బహుమతిగా తండ్రి ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. మొదట ఆనందంతో పరిగెత్తాడు. ఈ ఫోన్తో నేను టైం టేబుల్స్ పెట్టుకుంటా, ఆన్లైన్ క్లాసులు చూస్తా, డౌట్స్ అడుగుతా అని తల్లిదండ్రులు చెప్పాడు. ఆ మాటలు నిజమే అనుకున్నారు. మొదట 2 నెలలు ఫోన్ సరైన విధంగా వాడాడు. కానీ అప్పుడు వచ్చిన ఒక వీడియో లింక్, దానితో ప్రారంభమైంది అతని జీవితం మింగే ప్రయాణం. ఆ వీడియో చూసిన తర్వాత ఇంకో వీడియో కనిపించింది, మరొకటి. ఇలా వారం రోజుల్లో స్క్రీన్ టైం రోజుకి 1 గంట అయ్యింది. తదుపరి వారం 2 గంటలు. ఇంకొన్ని రోజుల్లో గేమింగ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, రీల్స్, స్టేటస్, ఇలా స్క్రీన్ జీవితంలోకి ప్రవేశించాయి. ఒక్కసారి సమయం మొబైల్లోకి జారిపోయింది. చదవాలని ఒరిగినా చేతిలో మొబైల్ ఉంటే ఒక్క వీడియో చూసేద్దాం, ఇంకొంచెం రీల్ చూసేద్దాం అని రోజంతా గడిచిపోయేది. స్వల్ప మినహాయింపు స్క్రోలింగ్గా మారాయి. స్వల్ప నిమిషాలు గంటలుగా మారాయి. చదువుతో పెట్టుకున్న ప్రేమ పిక్సెల్లా మారిపోయింది. ఒక్కసారి పక్కన పడేసిన పుస్తకం ఇక తిరిగి తెరిచేదే లేదు. చదువుతో సంబంధం లింక్ డిలీట్ అయిపోయింది. తల్లి రోజు గదిలోకి వచ్చి అడిగేది, రా బాబు, పుస్తకం చేతిలో పెట్టుకోండి, సమయం పోతుంది. కానీ అరుణ్ మొబైల్లో సిరీస్ వెర్సెస్ కింగ్ అనే గేమ్ గెలవడమే గెలుపుగా భావించాడు. ఇలా ఇంటర్ 2వ సంవత్సరం వచ్చింది. ఆ ఏడాది ఇంటర్ బోర్డు ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో అరుణ్ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. తల్లి చేతిలో ఫలితాల మెమో, నోటి దగ్గర కన్నీళ్ళు. తండ్రి నిశ్శబ్దం లేకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. అరుణ్ ఒంటరిగా కూర్చొని మొబైల్ తెరిచి స్క్రీన్ టైం యాప్ ఓపెన్ చేశాడు. గత 30 రోజులు అసలు నేనేం చేసినా, నా టైం అంతా అసలు ఎలా వేస్ట్ అయింది అని ఒక్కసారి స్క్రీన్ టైం సెట్ చూశాడు. ఇన్స్టాగ్రామ్ 48 గంటలు వాడిండు. యూట్యూబ్ 30 గంటలు వాడిండు. పబ్జీ 72 గంటలు. అతను చదువుకు వాడింది కేవలం 10 గంటలు మాత్రమే. ఇది నా సమయం కాదు, నా శవం అనుకున్నాడు. అరుణ్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. అంతే, ఒక కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ ఎలాగైనా సరే ఖచ్చితంగా ఇంటర్ పాస్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అరుణ్ తల బద్దలాడాడు. మొబైల్ మాయాజాలం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. రోజు ఉదయం 4:30కు లేచేవాడు. మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి ఉంచేవాడు. చదువు, వ్యాయామం, తల్లితో చిన్నపాటి పనుల్లో పాల్గొనేవాడు. స్క్రీన్ టైం రోజుకి 30 నిమిషాలు పరిమితం చేశాడు. ముందు కష్టం అనిపించినా క్రమంగా శ్రద్ధ పెరిగింది. వెనుకబడిన పాఠాలు తిరిగి మొదలుపెట్టాడు. మళ్ళీ టైం టేబుల్ తయారు చేసుకున్నాడు. తన లక్ష్యం ఒక్కటే, గతాన్ని మింగేసిన మొబైల్తో భవిష్యత్తును మింగించవద్దు. ఆ ప్రయత్నాలు వృధా కాలేదు. తదుపరి సంవత్సరంలో అద్భుతంగా చదివాడు. గ్రేడ్లా కాక జీవితాన్ని జయించాడు. ఒకరోజు స్కూల్ యూనియన్లో అప్పుడు చిన్నగా ఉన్న వాడే ఆ రోజు పెద్దవాడే విద్యార్థులకు ప్రసంగించాడు. అతని మాటలు అందరినీ కదిలించాయి. నన్ను చంపినది పాస్వర్డ్ కాదు,
నా తీరే నన్ను మేలుకొల్పినది. ఫలితం కాదు నా తప్పు. మొబైల్ మన హస్తంలో ఉన్నంత వరకు సాధనం మన హస్తం. మొబైల్ వశంగా మారినప్పుడు మన సమయం శవంగా మారుతుంది. డేటా వినియోగం అనేది అదృష్టం కాదు, అది సమయ దాహం. మన కళ్ళల్లో కనిపించిన నష్టం నిలిచిపోని నిమిషాలు. లక్ష్యం మీద నడవాలంటే స్క్రీన్ మీద కూర్చోవద్దు. మనం చదివే ఒక్క పేజీ చూసే 100 రీల్స్ కన్నా విలువైనది. నీ కళలు నెరవేర్చుకోవాలంటే మొబైల్ని ముట్టుకోకూడదు, కాలాన్ని ముట్టుకొని ముందుకెళ్ళాలి. మన చేతిలో ఫోన్ కాదు, మన భవిష్యత్తు ఉంది. టైంని స్క్రోల్ చేయవద్దు, టైంని నిర్మించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.